పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. రాజాదిరాజు ఇమ్మానుయేలు, మాతో ఉన్న దైవమా ఆరాధనా. అందరూ మోకరించి దివ్య సప్రసాద నాదుని మన మధ్యలోనికి ఆహ్వానించుకున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశం ప్రభుని కర్పించుకుంటూ దివ్య సప్రసన్నాదుని సన్నిధిలో ప్రభుని ఆరాధిస్తాం. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ఫాదర్ సిరిల్ గారికి మరియు దివ్య వాక్కు కేంద్ర బృందం అంతటా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు రాక్సీ రాజు కుటుంబ సభ్యులు తుమ్మ వినయ్, సంగీత, షర్విన్ రెడ్డి. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు, దేవుని చిత్త ప్రకారం వారి భవిష్యత్తు కొనసాగించినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సందీప్పై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, ఉద్యోగం కొరకు. ఆర్యాంష్పై దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, జ్ఞానం, వేసే ప్రతి అడుగులలో ప్రభు తోడై ఉండనట్లుగా. పవిత్రపై దేవుని దీవెనల కొరకు కుటుంబ ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ సంవత్సరం అంతా ప్రభు వారిని కాచి కాపాడినట్లుగా. ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే మీరు అనురాధకి చాలా సంవత్సరాల నుండి పడుతున్నటువంటి శ్రమలు దూరమగినట్లుగా మంచి ఆరోగ్యం, దేవుడు ఆమెను అపారంగా దీవించినట్లుగా. కుటుంబంలో శాంతి సమాధానం, ప్రత్యేక తలంపులని నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కె సుధీర్ కుమార్ దివ్య సంతానవరం, మంచి ఆరోగ్యం కొరకు. భూమి మంచి రేటుగా అమ్ముడుపోనట్టుగా, యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మిస్టర్ శ్రీనివాస్ రాజు మంతేనా జన్మదినోత్సవ సందర్భంగా దేవుని గైనలు, మంచి ఆరోగ్యం, సంరక్షణ, బిజినెస్ల అభివృద్ధి కొరకు దేవుడు ఎల్లప్పుడూ తనతో వాసం చేసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మిస్ రేవతి జెసికా ఎదనపుడి, మిస్టర్ శ్రీనివాస్ రాజు మంతేనా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వేగి అనూషకి టీజీఎస్ పీడీసీఎల్కి ప్రమోషన్ వచ్చినందుకు కృతజ్ఞతగా. అలాగే 3 గంటల ప్రార్థన ద్వారా కుమారుడు జన్మించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గోపు విక్రమ్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా. కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారములను నూరంతలుగా ఫలింపు చేసినట్లుగా. జి స్టెఫానీ, అబిగైల్ మంజ్ మరియు ఆర్యాన్ పీటర్ మగ్గార్ భవిష్యత్తు కొరకు. కుటుంబంలోని వారందరి పరిశుద్ధాత్మ వరములతో అనుగ్రహంతో నింపబడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే చిన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా. కుమారునికి మంచి జీవిత భాగస్వామి, మంచి ఆరోగ్యం, పాడి పంటలను ప్రభు దీవించినట్లుగా. అప్పు సమస్య నుండి విడుదల, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఇంగ్లీష్ వాడకంలో పాల్గొంటున్న వారు, తెలుగు వాడకానికి రాబోతున్నటువంటి వారు, వచ్చే ఆదివారం ఇక్కడికి వచ్చే యువతి యువకులు, సెమీ క్రిస్మస్కి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, భక్తులందరినీ ప్రభు దీవించమని భక్తితో మన ఉద్దేశములతో ప్రభువునకు అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం.
యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంద్రగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోల్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ రెండు పేర్లను పరలోక తండ్రి తన కుమారునికి ఇచ్చి ఆ రెండు పేర్లో ఉన్న మహిమ ద్వారా యేసు అంటే రక్షకుడు, ఇమ్మానుయేలు అంటే దేవుడే మనతో ఉన్నాడు అని చెప్పటానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. మత్తయి 1:22-23 అలా చెప్తున్నది. The two names are very powerful names. Jesus is one name, Immanuel is another name. With these two names, Father in heaven sent Jesus to this world so that we may be saved through the name of Jesus, so that we will know that God will never leave us as orphans, but He will be with us. Immanuel, Jesus, two names. ఈ రెండు పేర్లను ఈరోజు ఆరాధనలో తలంచి దేవునికి స్తుతి స్తోత్రంలో ఆరాధన జరిపే ఆరాధనలో ఉన్నాం. పాడుదాం. హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే, హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే. రాజాది రాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. రాజాది రాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్.
నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లోకానికి వెలుగు నేనే అని యోహాను 8:12 ప్రభు చెప్పాడు. యోహాను 1:5 నేను వెలుగుగా ఉన్నప్పుడు ఎవరు చీకటిలో ప్రవేశింపరని యోహాను యేసు హృదయం మీద ఆనుకొని కూర్చున్న వ్యక్తి లేఖలో రాశాడు. One side Jesus claims himself as saying, I am the light of the world. John 8:12. John 1:5, John who leaned onto the heart of Jesus, he says, when Jesus is the light, nobody will enter into darkness. అలాగే కీర్తన 119:105 త్రోవకు వెలుగుగా దేవుడు ఉంటాడని వాగ్దానం చేశాడు. Psalm 119:105, not only Jesus as person, his word becomes the lamp for our path. And so we will never enter into darkness. We will never fall off. పడిపోము అని పాడబోతున్నాం. పాట పాడినప్పుడే వెలుగు వచ్చి చీకటి మాయమైపోయి పడిపోకుండా దేవుడు సాక్షిగా నిలబెట్టునుగాక. ఆగమన కాలంలో పరం జ్యోతిగా దేవుడు వచ్చి మీ అందరిని వెలిగించునుగాక. భక్తితో పాడుదాం. పరం జ్యోతి పరం జ్యోతి నా త్రోవకు వెలుగు నీవే. పరం జ్యోతి పరం జ్యోతి నా త్రోవకు వెలుగు నీవే. చీకటి నన్ను అలుముకున్నా పడిపోను నీ ఉండగా. చీకటి నన్ను అలుముకున్నా పడిపోను నీ ఉండగా. ఆరాధనా ఆరాధనా హల్లెలూయా 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 ఆమేన్. భక్తితో ఆయన వెలుగు మన మీద ప్రసరింపచేసే ఆగమన కాలంగా వాళ్ళు మారాలని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పాత నిబంధనలో ఒక రెఫరెన్స్ మరియు నూతన నిబంధనలో ఒకే అర్థంతో కూడినటువంటి వాక్యం. యెషయా 44వ అధ్యాయం 3వ వచనంలో, నేను దాహము గొనిన నేల మీద నీళ్లు కుమ్మరింతును. ఐ విల్ పోర్ అవుట్ దట్ వాటర్ ఇన్ టు దట్ డ్రై ల్యాండ్. Isaiah 44:3 Old Testament. And the New Testament, Jesus came to say, John chapter 7:37, యోహాను 7:37లో నూతన నిబంధనలో, పండుగ చివరి దినమున ప్రధానమైనది ఆనాడు యేసు నిలచి బిగ్గరగా, తప్పిక కొనినవాడు నా యొద్దకు వచ్చి తన తప్పికను తీర్చుకొనుగాక అని ప్రభు చెప్పాడు. అల్టిమేట్లీ ఈరోజు మనం వింటున్న విషయం, మన దాహమును తీర్చే దేవుడు ఆయన. మీరు ఏ దాహముతో, తప్పికతో, ఓపికతో వేచి ఉన్నారు ఏ అద్భుతం కోసం, దాన్ని జరిగించే కాలమే ఆగమన కాలం. వాట్ ఎవర్ యు ఆర్ థర్స్టింగ్ ఫార్, హంగరింగ్ ఫార్, వెయిటింగ్ ఫార్, మే ద లార్డ్ ఆనర్ యూ అండ్ ఫుల్ఫిల్ యువర్ హార్ట్స్ డిజైర్. భక్తితో పాడుదాం. జీవజలమా జీవజలమా నా దాహం తీర్చువాడా. జీవజలమా జీవజలమా నా దాహము తీర్చువాడా. పాప శాపములో ఎండిన వేళ వర్షమై ప్రవహించుమా. పాప శాపములు ఎండిన వేళ వర్షమై ప్రవహించుమా. ఆరాధనా ఆరాధనా హల్లెలూయా 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 ఆమేన్. మీ ఏ దప్పికతో వేచి ఉన్నారో అద్భుతం కోసం ఈ టైంలో ప్రార్థన చేయండి. పొందుకుంటున్నాం నమ్మకంతో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతి శుక్రవారం యేసు తిరుహృదయానికి అర్పించే రోజు భద్రతనిచ్చేది, కాపాడేది, ఆ రక్త కోటలో మరుగుపరిచేది యేసుక్రీస్తుని యొక్క హృదయం. బికాస్ it keeps on flowing with the blood and water gushing out from the heart of Jesus. We have a special protection prayer and we consecrate ourselves every Friday to the sacred heart of Jesus. భక్తితో ప్రార్థిస్తాం. దివ్య కారుణ్యమునకు సమర్పణ. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. అనేక వ్యాధి బాధలతో అనేక మంది ఇబ్బందులలో ఉన్నటువంటి వారు, మరి ముఖ్యంగా అనేక రకమైనటువంటి క్యాన్సర్లతో బాధపడుతున్న, క్యాన్సర్ ఎక్కువగా వ్యాపిస్తున్నటువంటి సమయం ఇది. అందువలన ప్రత్యేకంగా దేవుడు కనికరించి రోగ బాధల నుండి ప్రజలందరినీ విడిపించాలని ప్రత్యేకంగా ప్రతిరోజు మీరు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించుకోండి. అలాగే చలికాలంలో రకరకమైనటువంటి వాతావరణం మారుతూ ఉండగా ఒకవైపు విపరీతమైన ఎండ పగలంతా, రాత్రి అంతా మరి విపరీతమైనటువంటి చలి, ఇవి రెండింటి మధ్యలో ప్రజలందరూ ఉండగా అందరినీ దేవుడు సంరక్షణలో ఉంచి ఆయురారోగ్యం దయచేయమని, మిమ్మల్ని కుటుంబాన్ని దీవించమని ప్రార్థించే కేంద్రమే దివ్యవాక్య కేంద్రం మరి మొత్తంగి. ఈరోజు మరొకసారి వ్యాధిగ్రస్తులందరినీ అర్పిస్తాం. ప్రతి ఒక్కరికి స్వస్థత కలిగే ఆరాధనగా ఈ ఆరాధన మారాలని భక్తితో ప్రార్థిస్తాం. మార్కు 6:13
వారు అనేక పిశాచములను పారద్రోలిరి, రోగులు అనేకులకు తైలము అద్ది స్వస్థపరిచిరి. దేవా, ఇక్కడి నుంచి తీసుకువెళుతున్న పరిశుద్ధ తైలం అలాంటి తైలముగా మారిపోనుగాక. ఆమేన్. ప్రభువా, ఇక్కడి నుంచి ఎవరెవరైతే కొంటున్నారో ఆ తైలములన్నీ పేద బిడ్డలకు సువార్తగా మారునుగాక. ఆమేన్. Mark chapter 6 verse 13, they cast out many demons and they healed all the sick by applying all the oil over them. We pray for all the oil bottles people carry from here, that those who are going to take also, that it will become a medicine bottle for all the people, Lord. ఆమేన్. దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిన వారికి పైకి లేపునని 145వ కీర్తన 14 చెప్తుంది. Lord will uplift those who are fallen down, those who are depressed in life. Depression is another sickness. Yesterday also we reflected. భక్తితో పాడి అన్ని రకమైన రోగముల నుండి ప్రజలను దీవించమని, స్వస్థపరచమని పాడుదాం. పరమ వైద్యుడా, పరమ వైద్యుడా, నన్ను స్వస్థపరచే పరమ వైద్యుడా. పరమ వైద్యుడా, పరమ వైద్యుడా, నన్ను స్వస్థపరచే పరమ వైద్యుడా. వ్యాధి బాధలలో కృంగిన వేళ నీ స్వస్థత నాకు దయచేయుమా. వ్యాధి బాధలతో కృంగిన వేళ నీ స్వస్థత నాకు దయచేయుమా. ఆరాధనా, 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 ఆరాధనా. హల్లెలూయా, 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 ఆమేన్. వ్యాధిగ్రస్తులందరి కోసం గుర్తును అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చిన్న పిల్లలను 12 + 12 ఎంత అని అడిగితే వాళ్ళు చెప్తారు 24. కానీ ఈరోజు వాళ్ళతో ఒక జోకులాగా మీరు చెప్పుకుంటూ పిల్లల్ని నవ్వుపించే ఒక రోజు 12, 12, 25 ఈరోజు. అంటే 12వ నెల 12వ రోజు 25వ సంవత్సరం 2025వ సంవత్సరం. రేపటి దినం కరెక్ట్గా 13 + 12 25. రేపటి దినం ప్రాముఖ్యమైన ఒక రోజు ఈ సెంటర్ స్థాపించినటువంటి
ఫాదర్ క్రిస్తురాజు గారు ఫాదర్ యొక్క జన్మదినోత్సవం. ఫాదర్ గారిని ఈ దినం నుండి ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వించమని ప్రార్థించుకోండి. టుమారో ఈస్ అ స్పెషల్ డే. We remember Father Kristuraj who celebrates his birthday as it is falling tomorrow 13/12/25. We thank God for the wonderful way God started through him, and we continue that wonderful effort of salvific plan of God in this ministry. ఫాదర్ గారికి ముందుగానే శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. రేపటి దినం కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రార్థించండి. అలాగే మన మధ్యలో అనేక సంవత్సరాలుగా దేవుని సేవ చేసినటువంటి లూసియక్క తన యొక్క పేరు పడసినటువంటి పండుగను కొనియాడుతున్నటువంటి రోజు కూడా. అందువలన వారిద్దరిని ప్రభు హేరాళముగా దీవించమని భక్తితో మనం ప్రార్థించుకుందాం. As I was telling for you to just smile and make the children to smile. 12 + 12 is 24. But today is the day 12 + 12 is 25 today. God can do any miracle. Tomorrow is 13/12/25. 13 + 12 is 25. It is like your silver jubilee. 25 years of blessings for you, like God is going to give you. This center has already completed 25 years. I too celebrated 25 years, but of course not in Muttangi. In a small way, I had an ordination, silver jubilee. I thank God for remembering this year. 25 years, God has been, yes, with me and with you in this center. And today is beautiful day. Let us continue to pray. మంచి కాపరి ఆ ప్రభు, నన్ను సదా కాచువాడు ఆయనే. కీర్తన 34:19. పుణ్యపురుషునికి చాలా ఆపదలు చుట్టుముట్టును, కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభు అతనిని రక్షించును. Psalm 34:19. The righteous people will go through many tribulation, but God will protect them from all. Psalm 34:19. మీకా గ్రంథం 2:13 గొర్రెలకు రాజైన ప్రభువే వానికి ముందుగా నడిచి వారిని సంరక్షించును. The Lord who is the king for the sheep that he leads goes before them to protect them. Malachi 2:13. భక్తితో పాడి ఈరోజు మనలో ఇంకొక శుక్రవారం ప్రభు సన్నిధిలో మనం గడపగలిగాం. త్వరలోనే న్యూ ఇయర్ వస్తుంది, నూతన సంవత్సరం. భక్తితో తిరుహృదయానికి అర్పించి ఆశీర్వాదంతో ముగిస్తాం. మంచి కాపరి, మంచి కాపరి, నన్ను సదా కాచువాడా. మంచి కాపరి, మంచి కాపరి, నన్ను సదా కాచువాడా. ఆపదలు నన్ను చుట్టుముట్టినా నిరక్షణను నాకు దయచేయుమా. ఆపదలు నన్ను చుట్టుముట్టిన నీ రక్షణను నాకు దయచేయుమా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆరాధనా. భక్తితో పాడి దివ్య సప్రసాద మందస ఆశీర్వాదంతో ఈ ప్రార్థనను కరుణ చెప్పాలను ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థన చేయమని అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి ముఖ్యంగా నన్నును ఈ బృందాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకంలో పాల్గొన్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 15వ తారీఖు నుంచి 19 వరకు
ఈ సంవత్సర చివరి తెలుగోడకానికి వస్తున్న ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ప్రార్థన కోరుతున్న ఫోన్ కాల్స్ ద్వారా అడుగుతున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే 2వ ఆదివారం నాడు ఇక్కడికి వస్తున్న యువకుల మీదను వారు సెలబ్రేట్ చేయబోతున్న సెమీ క్రిస్మస్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు ఇక్కడికి శుక్రవారం వచ్చిన భక్తులందరి ప్రార్థన మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ క్రిస్మస్ కోసం అన్ని సిద్ధం చేస్తున్నటువంటి వాలంటీర్స్ పనిచేసే ప్రతి ఒక్కరి కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వాతావరణం వలన ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రియమైన సహోదరులారా, శనివారం రేపటి దినం ఇంగ్లీష్ ఉడకం అయిపోతుంది. ఆదివారం మళ్ళీ ప్రజలకు వాక్యం బోధించాలి. వెంటనే సోమవారం సాయంత్రం నుంచి తెలుగు ఉడకం ప్రారంభమవుతుంది. ఈ నెలలో 4వ వారం కాదు, వచ్చే సోమవారమే సాయంత్రమే తెలుగు ఉడకం. ఈ సంవత్సర చివరి తెలుగు ఉడకం స్టార్ట్ అవుతుంది. తొందరగా బుక్ చేసుకోండి, రండి, దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. ఆశీర్వాదముల కొరకై తల వంచుదాం. దయగల తండ్రి, నీకే స్తోత్రం. ఈ శుక్రవారం నీ తిరుహృదయం వైపు చూస్తూ హృదయాన్ని విప్పి ప్రార్థించిన వ్యాధిగ్రస్తులు, అప్పు సమస్యలతో ఉన్నవారు, సెటిల్మెంట్ కోసం వేచి ఉన్న కుటుంబాలు, సంతాన భాగ్యం కోసం ఏడుస్తున్నవారు, ఓ ప్రభువా ఉద్యోగం కోసం ఏడుస్తున్నవారు, వీసా విషయంలో, PR విషయంలో, ఫారిన్ దేశంలో కొన్ని రూల్స్ వలన ఇబ్బందుల్లో ఉన్నటువంటి మా భారతీయులందరి మీదను దయగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, వాళ్ళందరూ మంచి స్థితిలో ఉండి రేపు పేద బిడ్డలకు సహాయం చేసే స్థాయిలో వాళ్ళందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఇంకా ఏదైతే ఇంటెన్షన్ లాగా, విన్నపం లాగా ప్రతిరోజు ఆన్లైన్లో ఈ బిడ్డలు చూస్తున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి అద్భుతాలు చేసి సాక్షిగా నిలబెట్టమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మోకరించి దేవుని యొక్క ఆశలను కొరకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి ఆయన హృదయం వైపు చూసిన మీ హృదయ వాంఛను తీర్చి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. May the heart of Jesus as it is opened on this Friday, may the Lord listen to the heart's agony of yours and pray and bless you in the name of the Father and the Son and the Holy Spirit. ఇమ్మానుయేలుగా, యేసు ప్రభుగా, పరం జ్యోతిగా, జీవజలముగా, పరమవైద్యుడుగా, మంచి కాపరిగా దేవుడు మీ అందరినీ భద్రంగా కాచి కాపాడి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.